హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. సో మీకైతే నేను మా నాన్నగారి వాళ్ళ నాన్నని చూపిస్తాను, అలాగే అంటే మా తాతయ్య గారిని చూపిస్తాను. మా నాన్నగారికి నాన్నండి. సో ఈయనే చూసారా. సో ఈరోజైతే మా మామయ్య గారికి మేము ఇంట్లో ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మా తాతయ్య గారికి అయితే దండం పెట్టుకోవడానికి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళి సాంబ్రాణి అన్నీ వేసి మా అమ్మ ఆల్రెడీ అప్పటికే పూజ అంతా చేసేసిందనమాట. సో అన్నీ అయితే పెట్టింది. ఇంకొక ఐటెం అయితే తగ్గించింది. ఏంటి అనేసి, అమ్మ ఒక ఐటెం మర్చిపోయావు, నువ్వు అన్నీ పెట్టావు, సో ఇంట్లో మనం చేసిన దాంట్లో ఒక ఐటెం పెట్టలేదు అంటే, ఏమో నువ్వు పెట్టాలని అలా ఉండిపోయినట్టుంది, నీ చేత్తోనే పెట్టు అని చెప్పి మా అమ్మగారు అయితే నాకు జంతికలు అయితే ఇచ్చారనమాట. సో జంతికలు పెట్టడం మర్చిపోయింది. సో ఆ పక్కన పసుపు రాసి బొట్టు పెట్టిన ఆవిడేమో మా నాన్నగారికి అమ్మమ్మ అండి. సో ఆవిడ చనిపోయి ఆవిడ కాలం చేసిందేమో 105 సంవత్సరాలు దాటిన తర్వాత చేసిందనమాట. సో కానీ చాలా మంచిది మా అమ్మమ్మ కూడా. సో మేము చాలా బాగా ఆడుకునే వాళ్ళం మా అమ్మతోటి. మేము ఇంచుమించు మా పెద్దాలం మాకు పెళ్ళిళ్ళు అయ్యి మా పిల్లలు పుట్టే వరకు కూడా ఉందన్నమాట. సో మా తాతయ్య గారు అయితే మా నాన్నగారి చిన్నతనంలోనే, మా నాన్నగారికి 5వ సంవత్సరం అలా ఉండగానే ఆయన చనిపోయారట. సో ఆయన పేరే నాకు పెట్టుకున్నారు, ఆయన గుర్తుగా. సో మా తాతయ్య గారికి అయితే ఇక నేను వెళ్ళి మా తాతయ్య గారికి మా అమ్మగారికి ఇద్దరికి కూడా నా చేతులతో వెళ్ళి జంతికలు అయితే పెట్టి ఇంకా దండం అయితే పెట్టుకున్నాను నేను కూడా, సాంబ్రాణి పొగ అది వేసి. సో మీ అందరికీ మా తాతయ్య గారిని అయితే చూపిద్దామని చెప్పి ఈ వీడియోతో చేస్తున్నాను. యాక్చువల్గా మా ముసలి మామగారి ఫోటో కూడా ఉండాలి. సో మా అమ్మగారు ఎక్కడో పెట్టేశారు, కనపడలేదట. సో అందుకని పసుపు రాసి బుట్ట అయితే పెట్టేశారు. నెక్స్ట్ టైము ఫోటో చేయించిన తర్వాత మా అమ్మగారిని కూడా మీకు చూపిస్తాను. సో చాలా అంటే చాలా మంచిదండి. సో అప్పట్లో మహారాణిలా ఉండేది మా మామగారు. సరే మరి నా వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, మర్చిపోకండి. బాయ్.